ఏ మనుషులు కూడా నిలవలేడండి. కాబట్టి ఏ మనుషులు నిలవలేడంటే ఏ విధమైన సందర్భకూడిన సంగతులు మన ఎదురుగా అంటే మన జీవితంలో ఏర్పాటు చేయబడిన ఏ సందర్భకూడిన విషయాలు అయినా సరే మన ఎదుట ఉండి అవకాశం లేదు. అవన్నీ కూడా ఎప్పుడో పాడతోళ్ళు పడతాయి. ఎందుకంటే మనతో ఉన్నవాడు ఎవరు తెలుసా? మన దేవుడు, మన రక్షకుడైనా మన విమర్శకుడు. మనతో ఉన్నవాడు ఎవరు తెలుసా? ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి మనతో ఉండేది గొప్పవాడు. కాబట్టి ఆయన మనలను నడిపిస్తున్నంత కాలము కూడా ఏ విధంగా ఈ లోక సంబంధమైనటువంటి వాటి మన మీద ఏమాత్రం ఏలుబడి చేయకున్నట్లుగా సమూలం కూడా మనకు దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. యెహోషువ ఎదుటి ఒక మనుషుడు నిలబడలేకపోతే మన ఎదురు చూసినట్లయితే ఏ మనుషులు నిలబడడం, అలా ఏ విధమైనటువంటి దుష్కార్యములు చేయటువంటి శక్తులు కానీ ఏమైనా మన ఎదురు నిలబడే అవకాశం లేదు. దేవుడు మనకు తోడుకున్నప్పుడు మాత్రమే. కాబట్టి దేవుడు మనకి ఏ విషయంలో తోడుకుంటాడో 3-4 మాటలు జ్ఞాపకం చేసి మనం